అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. అనంతపూర్లో ఇంటర్మీడియట్ విద్యార్థి నారాయణ కాలేజీలో ఆత్మహత్య చేసుకున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ టవర్ క్లాక్ వద్ద దిష్టి బొమ్మను దగ్ధం చేయడానికి సిద్ధమైనటువంటి విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అడ్డుకుంటున్నటువంటి నేపథ్యం. ఈ విద్యార్థి సంఘాల నాయకులు దిష్టి బొమ్మను దగ్ధం చేయకుండా అడ్డుకుంటున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ పోలీసులకు విద్యార్థి సంఘాల నాయకుల మధ్య తోపులాట జరుగుతున్నటువంటి పరిస్థితి చూడవచ్చు. ఇక్కడ విద్యార్థి సంఘాలు నారాయణ కాలేజీకి సంబంధించి నినాదాలు చేస్తూ కాలేజీ యాజమాన్యాన్ని శిక్షించాలి, ముఖ్యంగా ఏదైతే ఉందో యాజమాన్యాన్ని వెంటనే అరెస్ట్ చేయాలి అని చెప్పేసి భారీ ఎత్తున నిరసన కార్యక్రమం చేస్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఇంటర్మీడియట్ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం అనేది భారీ ఎత్తున వీడియో కూడా వైరల్ అయినటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే అనంతపురంలో ముఖ్యంగా ఇంటర్మీడియట్ చదువుతున్న చరణ్ కాలేజీలో 3వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నటువంటి నేపథ్యం. ఇక్కడ విద్యార్థి సంఘాల మధ్య పోలీసుల మధ్య తోపులాట జరుగుతున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ పోలీసులు అయితే దిష్టి బొమ్మను దగ్ధం చేయనీయకుండా ఇక్కడ ముఖ్యంగా విద్యార్థి సంఘాలు ఏదైతే ఉందో కాలేజీ యాజమాన్యం పైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే చరణ్ అక్కడ ఆత్మహత్య చేసుకున్నటువంటి వెంటనే యాజమాన్యం కూడా స్పందించిన తీరు బాగలేదు అని చెప్పేసి విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితులు. ఇక్కడ ఏదైతే ఉందో దిష్టి బొమ్మను సైతం ఇక్కడ తగలబెట్టకుండా విద్యార్థి సంఘాల నాయకులు పోలీసులు అడ్డుకున్నటువంటి పరిస్థితి. అయితే మొత్తం మీద మాత్రం ఇక్కడ జరుగుతున్నటువంటి అంశంపై మనతో మాట్లాడడానికి ఏంటి ప్రధానంగా మీ ఇష్యూకి సంబంధించి మీ డిమాండ్? గత 2 రోజుల క్రితం అనంతపురం నగర శివారులో ఉన్నటువంటి నారాయణ జూనియర్ కళాశాలలో టీచర్ అని ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదివినటువంటి విద్యార్థి సూసైడ్ చేసుకొని చనిపోతే 2 రోజులు కావస్తున్నా ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు కానీ ఆర్ఐఓ గారు కానీ నారాయణ జూనియర్ కళాశాల వైపు కన్నెత్తకుండా చూడకుండా ఉన్నారు. కాబట్టి ఈ విద్యార్థి సంఘాలుగా ఒకటే చెప్తాను, నారాయణ జూనియర్ కళాశాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. అదేవిధంగా ఈరోజు నారాయణ విద్యా సంస్థల పైన మంత్రి నారా లోకేష్కు చంద్రబాబుకి ఎందుకంత ప్రేమ ఉందో బహిరంగంగా చెప్పాలని చెప్పి విద్యార్థి సంఘాలుగా ఈరోజు అనంతపురం నగరంలో ఉన్నటువంటి టవర్ క్లాక్ దగ్గర దిష్టి బొమ్మ దగ్ధం చేయడం జరిగింది. కాబట్టి ఒకటే చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారికి నారాయణ విద్యా సంస్థల్లో ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఏం చెప్తారండి? ఎస్పెషల్లీ దిష్టి బొమ్మను కూడా దహనం చేస్తుంటే పోలీసులు అడ్డుకుంటున్న తీరు ఎలా? ఇదంతా కూడా ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి నారాయణని కాపాడుకోవడానికే చూస్తున్నారు తప్ప మరి ఒక విద్యార్థి నిండు ప్రాణంని బలికొనడం అనేది ఏమాత్రం ఈ ప్రభుత్వానికి లేకుంటే ఈ రాజకీయ నాయకులకి ముఖ్యంగా మంత్రి అయినటువంటి నారాయణకి పట్టడం లేదా అని చెప్పేసి దళిత గిరిజన సంఘాల జేఏసీగా మేము తెలియజేయడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ ఒక విద్యార్థి ఒక ఫీజుని బలవంతంగా డిమాండ్ చేయడంతో తర్వాత రోజుల్లో కడతామని చెప్పేసి 5,000 రూపాయలకే అవకాశం ఇవ్వలేని నారాయణ విద్యా సంస్థలని వెంటనే సీజ్ చేయాలి. అలాగే మున్సిపల్ శాఖ మంత్రిగా కొనసాగుతున్నటువంటి నారాయణను కూడా మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా నారాయణ గతంలో నుంచి వ్యాపారవేత్తగా కొనసాగుతున్నాడు తప్ప అతను రాజకీయాలకు అనర్హుడు. రాజకీయ నాయకులు అంటే వ్యాపారస్తులు రాజకీయాల్లోకి వస్తే వాళ్ళంతా కూడా వాళ్ళ వ్యాపార లావాదేవీలని వాళ్ళ కోట్లకు అధిపతులు కావాలని ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటారే తప్ప ప్రజలకు వీళ్ళ నుంచి ఉపయోగం లేదు. కాబట్టి ఈ విద్యార్థి మృతికి ముమ్మాటికి నారాయణే కారణం. ఆయన కళాశాలను సీజ్ చేయాలి, ఆయన మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఏంటి మీ డిమాండ్ ఏంటి? ప్రధాన డిమాండ్ సార్, విద్యార్థి ప్రాణాలను బలి తీసుకున్నటువంటి నారాయణ కళాశాలను సీజ్ చేయాలని చెప్పేసి ఇవాళ అనంతపురం నగరంలో ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇవాళ నారా లోకేష్ గారికి నిజంగా విద్యార్థుల పట్ల చిత్తశుద్ధి ఉంటే నారాయణ కళాశాలని సీజ్ చేయాలా, సీజ్ చేసి నారాయణ విద్యా సంస్థలు ప్రభుత్వ పరం చేసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుడతామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. చూడవచ్చు విద్యార్థి సంఘాల నాయకులు అయితే మాత్రం భారీ ఎత్తున టవర్ క్లాక్ సమీపంలో
దిష్టిబొమ్మ ఏదైతే ఉందో మంత్రి నారాయణకు సంబంధించిన దిష్టిబొమ్మను దహనం చేయడానికి వీరు సిద్ధమైనటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా దీన్ని అడ్డుకున్నటువంటి పరిస్థితి. ఏకంగా ఏదైతే ఉందో మంత్రికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు, నారా లోకేష్కి చిత్తశుద్ధి ఉన్నంత మాత్రం ఖచ్చితంగా ఏదైతే ఉందో ఈ విద్యార్థి సంఘాల నాయకులు చేస్తున్నటువంటి డిమాండ్స్ను వెంటనే ఏదైతే ఉందో నారాయణ కాలేజీను సీజ్ చేయాలి, అందులో చర్యలు కూడా తీసుకోవాలి ముఖ్యంగా అని చెప్పేసి వారు డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ ఏదైతే ఉందో అనంతపూర్ నగరంలో భారీ ఎత్తున వీరు నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఏంటి మీ ప్రధాన డిమాండ్? ఈరోజు 3 రోజుల క్రితం అనంతపురం చివార్లో ఉన్నటువంటి నారాయణ కళాశాలలో విద్యార్థి మరణిస్తే ఆ మరణానికి సంబంధించిన అంశం పైన ఇప్పటిదాకా జిల్లా కలెక్టర్ గారు కానీ ఆర్ఐఓ గారు కూడా ఏమాత్రం కూడా స్పందించలేదు. ఆ కళాశాల మీద కేసు నమోదు చేయాలని విద్యార్థి సంఘాలుగా 3 రోజుల నుంచి పోరాటం చేస్తుంటే పోరాటానికి సంబంధించి ప్రతి అణువణువున పోరాటాన్ని ఆపడానికి పోలీస్ యంత్రాంగం అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు అనంతపురం నడిబట్టిన టవర్ క్లాక్ దగ్గర ఏదైతే మంత్రి నారాయణ గారికి సంబంధించిన దిష్టిబొమ్మ దహనం చేయడానికి విద్యార్థి సంఘాలు ప్రయత్నం చేస్తే ఈరోజు దిష్టిబొమ్మను దహనం చేయకోకున్నట్లు ఉండడానికి పోలీస్ యంత్రాంగం ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఒకవైపు విద్యార్థి ప్రాణం పోతే ఆ ప్రాణానికి కారణమైనటువంటి ఎవరైతే నారాయణ కళాశాల యాజమాన్యంపై కేసు నమోదు చేయలేదు. మనకు స్పష్టంగా అర్థమవుతుంది మంత్రి నారాయణ దిష్టిబొమ్మకు ఉన్నటువంటి విలువ విద్యార్థికి ప్రాణానికి లేదా అని ఈరోజు మేము సూటిగా ఎస్ఎఫ్ఐ కూడా అడుగుతున్నాం. ఏదైతే నారాయణ కళాశాలలో విద్యార్థులు ప్రాణం పోయిందో ఆ కళాశాలను సీజ్ చేయాలా. ఈ జిల్లాలో కరువుకు నిలయంగా ఉన్నటువంటి అనంతపురం జిల్లాలో విద్యార్థులను ఫీజుల వేధింపుల నుండి రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. నారాయణ సంస్థల మీద చర్యలు తీసుకోవాలని ఏంటి ఏం చెప్తారు అసలు? ప్రధానంగా ఇవాళ విద్యార్థుల ప్రాణాలు ఎటైతే పోని మాకు కేవలం ముడుపులే కావాలన్నటువంటి పద్ధతుల్లో అనంతపురం నగరంలో నారాయణ కళాశాల యాజమాన్యాలు వ్యవహరిస్తూ ఉన్నారు. ఒక విద్యార్థి పై భవనం నుంచి పైకి ఎత్తి దూకి చనిపోయిన ఇంతవరకు కూడా కళాశాల మేనేజ్మెంట్ పైన ఈ జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం కనీసం కేసు కూడా నమోదు చేయలేదు. మరి తక్షణమే ఆ యాజమాన్యం పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పి ఏఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం. ఆ కళాశాల యాజమాన్యటువంటి మంత్రి పదవిలో ఉన్నటువంటి నారాయణ దిష్టిబొమ్మ దగ్నం చేస్తే ఈరోజు ఆ దిష్టిబొమ్మ దహన కార్యక్రమాన్ని అడ్డుకోవడం జరిగింది. మరి ఇప్పటికైనా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం స్పందించాలా, నారాయణ మంత్రి పదవిలో నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఆల్ ఇండియా స్టూడెంట్ ఏఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొత్తం ఏదైతే ఉందో విద్యార్థి సంఘాల నాయకులు ఇమీడియట్గా చరణ్ ఏదైతే ఉందో ఆడ మృతి చెందాడో నారాయణ కాలేజీలో ఆత్మహత్య చేసుకుని మృతి చెందినటువంటి నేపథ్యం ఇది పూర్తి బాధ్యత నారాయణ కాలేజీని వ్యవహరించాలని ఖచ్చితంగా తీసుకోవాలి. కానీ ఇటువంటి పరిస్థితుల్లో వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా వీటి మీద నారాయణ కాలేజీ మీద యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాలని వీరు డిమాండ్ చేస్తున్నట్టు నేపథ్యం. ముఖ్యంగా ఏదైతే ఉందో దిష్టిబొమ్మ దహనం చేయడానికి కూడా వీరు పోలీసులు అడ్డుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇది చిత్తశుద్ధి లేదు, ముఖ్యంగా విద్యార్థికి ప్రాణాలకు విలువ లేదు అని చెప్పేసి వారు కోరుతున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోకపోతే ఏదైతే ఉందో రాబోయే కాలంలో కూడా పెద్ద ఎత్తున మేము రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నామని విద్యార్థి సంఘాల నాయకులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకనేడు RTV.